సోషల్ మీడియా గానీ దీన్ని ఏదో తప్పెందుకు పడుతున్నారు, ఒకే వేదికపై అధికార ప్రతిపక్షాలు రావడం అనేది ఒక సహృద్భావ వాతావరణం, దీన్ని ఇంత తప్పు పట్టేస్తున్నారా అని దానికి ఒక వేరే కలరింగ్ ఇచ్చి మీ అందరినీ తప్పడుతున్నారు కదా. మా అందరిని తప్పు ఎందుకు పడతారండి? ఇప్పుడు ఒక వ్యాక్సిన్ వేస్తాం మనం. వ్యాక్సిన్ అంటే ఏంటండి? అదే రోగ క్రిమిని మళ్ళీ ప్రవేశపెడతారు ఇటు ఇమ్యూనిటీ కోసం. అలాగని చెప్పేసి కరోనా వచ్చినప్పుడు ముఖం మీద తగ్గించుకోం కదా, ఇది అంతే. అలాగే ఒకే వేదిక ప్రోటోకాల్ ప్రకారం అధికారికంగా పదవులు ఉన్న వాళ్ళు ప్రభుత్వ కార్యక్రమం అయితే ఖచ్చితంగా వేదిక పంచుకుని తీరాలి, తీరకపోతే తప్పు. ఇక్కడ అలా కాదు కదా, ఏదో రకంగా ఈ పాము దూరేద్దామని వచ్చేసి ఇప్పుడు ఒక రకంగా చిచ్చు పెట్టారు. ఎవరి వల్ల ఈ చిచ్చు వచ్చింది, ఎవరు బతనం అవుతున్నారు, ఎవరి పదవులు ఎగిరిపోతున్నాయి చూడండి. ఇంకి పెళ్లి సుబ్బు చావుకు వచ్చింది అంటారు, ఇదే జరుగుతుంది ఇక్కడ. రేపు పొద్దున చూడండి రాబోయే రోజుల్లో పరిణామాలు మరి ముఖ్యమంత్రి గారు అయితే సీరియస్ ఈరోజు కేబినెట్ తర్వాత ఏవో సంచలన నిర్ణయాలు అంటున్నారు. ఒకసారి టీడీపీతో కూడా మీకు ఇందులో సీరియస్ ఏముండదండి, మీకు సీరియస్ ఏముండదు, యాక్షనే. ఊరికే ఆగ్రహం మందలించడాలు ఏం లేవు, అయిపోయింది ఆ కథ అంతా అయిపోయింది. మీకు ఈసారి డైరెక్ట్ యాక్షన్. ఎందుకంటే ప్రజల నుంచి, కార్యకర్తల నుంచి, కొండకొచ్చో నాయకుల నుంచి కూడా తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమైనవి. ఇందులో ఒక రకంగా చెప్పాలంటే అనవసరంగా మాట్లాడిన అమ్మాయి ఆ ఎమ్మెల్యే గారు గౌత్ శిరీష. ఎందుకంటే ఆ జిల్లా కాదు అమ్మాయిది, ఆ పలాస ఎమ్మెల్యే గారు ఆవిడ. ఆ తాతయ్య గారి కార్యక్రమం వచ్చింది, ఒక వైసీపీ నాయకుడి ఇంట్లో భోజనాల కార్యక్రమం అంటే తప్పనిసరి పరిస్థితులు ఎగ్గొట్టాలి. ఆ టైంకి ఆ అమ్మాయి చేయలేకపోయింది ఆ పని. ఆ చిన్న పొరపాటు చేసిన దానికి ఆ అమ్మాయి కూడా బదనాం అయిపోయింది. అసలు కల్పిట్లు ఎవరో కూడా సైలెంట్ గా మెల్లగా సైలెంట్ కిల్లర్స్ లా ఉన్నారు. పేరు నాని విషయంలో బియ్యం సాయం చేసిన ఎవరు, ఇది బహిరంగ రహస్యం. సాయం చేయడం కాదు, అసలు ఆయన అరెస్ట్ కాకుండా ఉండడానికి ఇన్ఫర్మేషన్లు ఇచ్చారట. అలాగే అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది, చేయి బాకండి అని ప్రయత్నించారట టీడీపీ నాయకులు. ఈ ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ నుంచి ముఖ్యమంత్రి గారికి వెళ్ళిందంటే మరి ఇదే బేర్ని నాని గారు వీళ్ళందరిపై ఒంటిగాలిపై టీడీపీ జనసేనపై ఎట్టా మాట్లాడతారో అందరికీ తెలిసిందే. అవునండి, ఇప్పుడు తనది కాకపోతే తట్టి ఎదురెక్కమంటారు, నన్ను ఏమంటలేదు కదా అనేది చంద్రబాబు నాయుడు కదా అని చెప్పేసి వీళ్ళు అనుకోవచ్చు. ఇప్పుడు ఆ రకమైన స్వార్థం పెరిగిపోయిన తర్వాత ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే, దీనివల్ల రాజకీయ పార్టీకి నష్టం ఏంటంటే, ఇలాంటి కార్యక్రమాలు జరగడం వల్ల ఏ రాజకీయ పార్టీ కన్నా సరే వాళ్ళ కార్యకర్త, వాళ్ళ సానుభూతి పరులు, వాళ్ళ మద్దతుదారులు అనేటువంటి వాళ్ళు ప్రజల్లోనూ వాళ్ళ పార్టీకి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళలో కనుక నిరాశ, నైరాశ్యం, నిస్పృహ ఏర్పడింది అనుకోండి, డెఫినెట్ గా పార్టీకి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. వాళ్ళు ఒకటే అనేటువంటి పరిస్థితి అస్సలు కనిపించరాదు. దీనివల్ల రేపు పరిపాలన కూడా ఇబ్బంది వస్తుంది. మీరు ఈ మాట అంటే భరత్ అనే నేను సినిమాలో ఒక సీన్ ఉంటుంది, మహేష్ బాబు ఏదో ఆయన సీఎం గా ఉంటే పార్టీకి వెళ్తారు, అక్కడ చూస్తే ప్రతిపక్ష నాయకులు, అధికార పక్ష నాయకులు కూర్చుని పార్టీ చేసుకుంటూ ఉంటే ఏంటని ఇది అడిగితే వాళ్ళ అధికారంలో ఉంటే మనం అధికారంలో ఉంటే మనం సహకరించుకోవాలి, ఇది ఎంతే అంటారు. ఆయనకి కోపం వస్తుంది. ఇప్పుడు ఈ సీన్ అలాగే ఉందనేది కార్యకర్తలు మాట్లాడుతున్నారు. అంటే మీ గతంలో రాజకీయాలు, ఎన్నికల వరకు రాజకీయాలు, అధికార ప్రతిపక్షం కొంత హుందాగానే వ్యవహరించేవారండి. ఒక్క ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ఉన్నప్పటి నుంచి కూడా ఈ దరిద్రం మొదలైంది మనకి. అది మెల్లమెల్లగానే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిందని పరాకాష్ఠ తీసుకెళ్ళాడు. అంటే రాజకీయాన్ని వ్యక్తిగత పొలంగొట్టు తగాదాలు మించి తీసుకెళ్లాడు. వ్యక్తిగత నేను ఇస్తాను మీకు ఛాన్స్. మన టీడీపీ జనసేనతో కూడా మాట్లాడదాం. నాదెళ్ల బ్రహ్మం గారు.